హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాప్ గురు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో కూడా ప్రొఫెషనల్గా స్కిన్ వర్క్ ఎలా చేస్తారు, ప్రొఫెషనల్గా ఫోటో వర్క్ ఎలా చేస్తారు అనేది తెలుసుకోబోతున్నా. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో పొందండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సరేనా? ఆలస్యం చేయనివద్దు, క్లాస్లోకి వెళ్ళిపోదాం. సరేనా? మన ఫోటోషాప్ని తెలుగులో నేర్చుకుందాం ఫుల్ ప్లెడ్జెడ్గా. ఫోటోషాప్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఐ థింక్ నేను ఫోటోషాప్ CC 2014 వెర్షన్ని యూజ్ చేస్తున్నాను. అలానే నా కంప్యూటర్లో CC 2021 అలానే 7.0 ఉంది. 7.0ని నేను ఫొటోస్ కటింగ్కి ప్లస్ తెలుగు టైపింగ్కి వాడుతున్నాను. ప్లస్ ఏంటంటే ఫోటోషాప్ CC 2014ని నేను డిజిటల్ పెయింటింగ్ వర్క్ చేయడానికి వాడుతున్నాను. బికాజ్ మేబీ సడన్గా క్లోజ్ అయినా కూడా రీస్టోర్ అవుతుంది అనమాట. మేబీ లాస్ట్ ఎంతవరకు అయితే నేను వర్క్ చేశానో అంతవరకు అనేది అది రీస్టోర్ అయిపోతుంది. నిజంగా అది చాలా హెల్ప్ఫుల్ ఫర్ మీ. దట్స్ వై నేను ఫోటోషాప్ CC 2014 వెర్షన్ వాడుతున్నాను. CC 2021 ఎందుకంటే లేటెస్ట్ ప్లస్ అడ్వాన్స్డ్. కొత్తగా ఏం వస్తుంది, అసలు ఏ ఫిల్టర్ ఉంది, ఏ ప్లగ్ఇన్ వచ్చింది, అసలు ఏ ఫిల్టర్ ఎలా యూజ్ అవుతుంది, ఇందులో కొత్త అప్డేట్స్ ఏంటి, దానికి దీనికి తేడా ఏంటి, ఇలా మనం అప్డేట్ కావాలి. ఎందుకంటే మనం ఉన్న ఫీల్డ్ ఇది కాబట్టి దీనిలో ఉన్న ప్రతిదీ కూడా మనం తెలుసుకోగలగాలి. ప్లస్ ఇదిగోండి, నేను ఈ ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఫోటోని అయితే తీసేసుకున్నాను, డైరెక్ట్ ఫోటోని డ్రాగ్ చేసుకున్నాను ఫోటోషాప్లోకి. యాజ్ యువర్ కంఫర్ట్ మీరు ఫైల్లోకి వెళ్ళి ఓపెన్కి వెళ్ళి అలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోటోని. ఫోటో అనేది ఓపెన్ అవుతూ ఉంది. ఏం లేదు, Ctrl+J, Shift Ctrl Alt L, Shift Ctrl L, Shift Ctrl B. There is no change. Ctrl L. జస్ట్ చూడండి, జస్ట్ మిడ్ కలర్స్ని పెంచుతున్నాను, జస్ట్ షాడోస్ని. బట్ ఏమైనా చేంజ్ ఉందా, నేను ఈ ఇమేజ్కి స్కిన్ కలర్ అనేది తీసుకురాగలనా? దట్ ఈజ్ మై టాస్క్. డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై టు డూ మై లెవెల్ బెస్ట్ అనమాట. స్కిన్ ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ థింక్ స్కిన్ ఏరియాని సెలెక్ట్ చేయడానికి చాలా ఉన్నాయి. చూడండి, సెలెక్ట్లో కలర్ రేంజ్ అనేది ఉంది, ఇందులో స్కిన్ టోన్స్ అనేది ఉంది. స్కిన్ టోన్స్ పెట్టి చూడండి, ఫజ్జినెస్ ఎక్కువ పెడుతుంటే ఐ థింక్ ఇలా పెట్టుకున్నాను. స్కిన్ ఏరియా సెలెక్ట్ అయిందా? లేదు, ఓవరాల్గా చాలా ఏరియా అనేది సెలెక్షన్ అయింది. అలా కాదు, నేను క్యూ బటన్ క్లిక్ చేసి బ్రష్ టూల్ని తీసుకొని క్యాప్స్ లాక్ ఆఫ్ ఆన్ ఉంటే మీకేం తెలియదండి, అది ఆఫ్ చేసుకోవాలి. సరేనా? క్యూ బటన్ క్లిక్ చేశాను, B టూల్ క్లిక్ చేశాను. Bలో ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఉండాలి. బ్లాక్ అండ్ వైట్ లేదు అనుకోండి, దీనికి క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. అప్పుడు మీరు బ్రష్ టూల్తో ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఏంటంటే ఇలా రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ వస్తుందంటే దానికి అర్థం ఏంటిదంటే మనం సెలెక్ట్ చేస్తున్న ఫోటో అనేది సెలెక్ట్ అవుతుంది అని గమనించుకోండి. సరేనా? క్యూ బటన్ క్లిక్ చేశాను, ఇమేజ్ సెలెక్షన్ అయింది. Shift Ctrl I, Shift F6 ఫెదర్. ఐ థింక్ 66 డన్. 66 ఎక్కువైపోయిందండి. Ctrl+Z, Shift F6 ఫెదర్. ఐ థింక్ 22 డన్. Ctrl Alt L. ఐ థింక్ జస్ట్ ఇది కొంచెం ఎక్కువైంది, జస్ట్ ఓకే. నా టాస్క్ ఏంటిదంటే నేను స్కిన్ టోన్ కలర్ తీసుకురాగలగాలి. ఒకసారి Alt IAS చెప్తున్నాను. జస్ట్ ఇందులో ఏంటంటే ఎల్లోస్ని పెడుతున్నాను. చూడండి, ఎల్లోస్ని పెంచగలుగుతున్నాను, తీసేయగలుగుతున్నాను. జస్ట్ ఎల్లోని తీద్దాం. ఎల్లోని తీసి మెజెంటాని కొంచెం యాడ్ చేద్దాం.
సియాన్. ఓకే, సియాన్ ఇలా పెడదాం, ఇలా పెడదాం. కంట్రోల్ ఎం, జస్ట్ కంట్రోల్ బి, జస్ట్ రెడ్ని యాడ్ చేశాను, జస్ట్ ఎల్లో, స్కిన్ కలర్ తీసుకురావడం అనేది టఫ్ టాస్క్, బట్ మనం చేద్దామండి. ఇది ఒరిజినల్, జస్ట్ ఇది కొంచెం వర్క్ చేశాక సరేనా. కంట్రోల్ జెడ్ చెప్పాను, ఆల్రెడీ సెలక్షన్ మోడ్లోనే ఉంది. ఒకసారి ఏం చేద్దామంటే కంట్రోల్ షిఫ్ట్ ఏ క్లిక్ చేసి క్లిక్ చేసిన వెంటనే కెమెరా రా ఫిల్టర్ అనేది ఓపెన్ అయింది. జస్ట్ చూడండి, ఇక్కడ బేసిక్స్ అనేది ఉంది. బేసిక్గా ఏంటంటే జస్ట్ ఇక్కడ ఎల్లో, ఎక్స్పోజర్ ఇలా ఉండని, కాంట్రాస్ట్ పెంచుదామా జస్ట్ లిటిల్ బిట్, హైలైట్స్ ఓకే ఇలా ఉండని, షాడోస్ పెంచుదాం, కొంచెం లైటింగ్ పెరుగుతుంది, వైట్స్ అనేది తగ్గిద్దామా ఓకే ఇలా ఉండని. అలానే బ్లాక్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. టెక్స్చర్ అలానే ఉండని, వైబ్రేషన్ తగ్గిస్తే బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. జస్ట్ ఇలా ఉండని అండి. అలానే కర్వ్ చెప్దాం, జస్ట్ ఇందులో కూడా షాడోస్ అని ఉన్నాయి, ఇందులో కూడా హైలైట్స్ అని. ఓకే డన్. ఇలానే ఇక్కడ కలర్ మిక్సర్ అనేది ఉంది చూడండి, ఆరెంజెస్ మీరు యూజ్ చేసుకోగలగాలి, కానీ ప్రతి దాని నుండి కూడా మీరు ఒక రిజల్ట్ని గెయిన్ చేసుకోగలరు. కొంతవరకు అయితే మారింది. ఇంకా మనం ఏం చేద్దాం, ఏమీ లేదు. కంట్రోల్ జే, మోడ్ అనేది సాఫ్ట్ లైట్, జస్ట్ ఒపాసిటీ అనేది 10, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ, కంట్రోల్ జే, మోడ్ స్క్రీన్, ఒపాసిటీ ఐ థింక్ 50, ఐ థింక్ 60 పెడుతున్నాను. డన్. ఆల్ట్ బటన్ పట్టుకొని మాస్క్ వేసాను. జస్ట్ బ్రష్ టూల్ని తీసుకొని జస్ట్ షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ, కంట్రోల్ జే, సాఫ్ట్ లైట్, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ, ఆల్ట్ ఐఏఎస్, జస్ట్ బ్లాక్స్ ప్లేస్లో బ్లాక్స్ని పెంచుతూ ఉన్నాను. ఐ థింక్ ఓవరాల్గా పెంచేదానికంటే కూడా జస్ట్ లేదంటే చూడండి కంట్రోల్ జే చెప్పి దీని మోడ్ అనేది మల్టిప్లై చేసుకుంటూ మోడ్స్ని వాడుకుంటూ ఫోటోని ఎడిట్ చేయొచ్చండి. చాలామంది అసలు మోడ్స్ ఎందుకు ఇచ్చారా అని అనుకుంటారు. ఆల్ట్ బటన్ పట్టుకుని క్లిక్ చేశాను, జస్ట్ ఇక్కడ మాత్రమే బ్లాక్ పెడుతున్నాను, జస్ట్ హెయిర్ వరకు మాత్రం. ఫోటోషాప్లో ఉన్న ప్రతి ఆప్షన్ కూడా మీకు చూడండి, మళ్ళీ షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్
ఇలా ఇవన్నీ ఫోటోషాప్ ఈజీ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. మీకు ఇన్ని లేయర్స్ అనేవి కన్ఫ్యూజ్గా ఉంటే ఇవంతా వర్క్ చేయండి, బట్ మెర్జ్ చేసేయండి. చూడండి ఇమేజ్లో ఏంటంటే Alt+T+IN నాయిస్ వేర్ అప్లై అయింది. చూడండి ఎంత స్మూత్గా మారింది. షిఫ్ట్ కంట్రోల్ Alt+N న్యూ లేయర్ అనేది యాడ్ అయింది. జస్ట్ బ్రష్ టూల్ని తీసుకున్నాను, ఐ థింక్ వేరే కలర్. యాజ్ యువర్ కంఫర్ట్, మీకు నచ్చిన కలర్ పెట్టండి. జస్ట్ బ్రష్ టూల్ని తీసుకొని ఇలా లిప్ మీద కలర్ అనేది పెట్టేయండి. మోడ్ అనేది సాఫ్ట్ లైట్ పెట్టండి, జస్ట్ తగ్గించుకోండి. ఇంకా చేయాలంటే ఒక బ్రష్ టూల్ని తీసుకోండి, ఒపాసిటీ అనేది ఒక 10-20 పెట్టుకోండి. జస్ట్ ఇలా కూడా ఇలా కలర్ అనేది ఇక్కడ కూడా పెట్టండి. అలానే వీలైతే బ్లాక్ కలర్ 20% అనేది చాలా తక్కువ. కంట్రోల్ చూడండి, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. లేదు మీకు లైటింగ్ అనేది ఓవరాల్గా మారిపోయింది అంటే చూడండి, ఆల్ట్ బటన్ పట్టుకొని క్లిక్ చేయండి. జస్ట్ ఓన్లీ స్కిన్ ఏరియా వరకు మాత్రం పెంచుకోండి. చాలా సింపుల్. ఫోటోషాప్ని మీరు ఎలా అయినా వాడుకోగలరు, బట్ ఏంటంటే మీకు దాని మీద కొంచెం అవగాహన రావాలి. చూడండి అసలు మనం ఏమైనా చేసాము, అంత హెవీ వర్క్ ఏం చేసాం చెప్పండి. చాలా సింపుల్గానే చేసాం. వీలైతే ఒపాసిటీ అనేది 100 పెడుతున్నాను, జస్ట్ చూడండి. ఈ ఫోటోకి స్కిన్ వర్క్ తీసుకురావడం అనేది కొంచెం టఫ్ టాస్క్, బికాజ్ చూడండి ఇది ఒరిజినల్, ఇది మాస్క్ వేసుకున్నాం. లేదు మీరు చేయాలంటే ఇక్కడ కలర్ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి చూడండి, అదే ఫోటో ఫిల్టర్స్ అనేవి. ఐ థింక్ మీకు ఏ కలర్ కావాలి? ఐ థింక్ నాకు వార్నింగ్ ఫిల్టర్ అనేది సరిపోయింది. లేదు ఇంకా ఇందులో ఒక ఫిల్టర్స్ అనేవి ఉన్నాయి చూడండి, ఈ కలర్ కావాలా, ఈ కలర్. ఈ ఫిల్టర్స్ని కూడా మీరు వాడచ్చు, మీరు చెయ్యగలగాలి. ఇవన్నీ మీ చేతిలో ఉన్నటువంటి వర్క్స్ అన్నమాట. ఐ థింక్ నాకు ఇది అయితే సరిపోయింది, బట్ డెన్సిటీ అనేది జస్ట్ తగ్గించుకుంటున్నాను. కావాలంటే చూడండి ఇక్కడ లేయర్, ఇది దీనికి మాత్రమే ఫిల్టర్ అప్లై అయ్యే విధంగా కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను. కంట్రోల్ I, 1 సెకండ్, కంట్రోల్ D, కంట్రోల్ I. ఓన్లీ దీని మీద మాత్రమే అప్లై అయింది. ఇంకా కావాలంటే షిఫ్ట్ కంట్రోల్ Alt చెప్పి కంట్రోల్ షిఫ్ట్ ఏ క్లిక్ చేసి కెమెరా రా ఫిల్టర్స్లో ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. వీటిలో ఏంటంటే విగ్నెటింగ్ అనేది పెట్టుకోండి. ఇది ఒక సింపుల్ ఎడిటింగ్. కంట్రోల్ J చెప్పేసి కంట్రోల్ T చెప్పేసి జస్ట్ కావాలంటే దీన్ని తగ్గించుకొని దీనికి చుట్టూ బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి బెవెల్ ఇచ్చి డ్రాప్ షాడో ఇచ్చి, డ్రాప్ షాడో అనేది కొంచెం డిస్టెన్స్, చుట్టూ స్ట్రోక్ అనేది వైట్ కలర్, 1 సెకండ్, స్ట్రోక్ వైట్ కలర్. ఐ థింక్ 3% అనేది వద్దు, 1% చాలు. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి బెవెల్ని చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. బెవెల్ అనేది జస్ట్ అది ఇన్నర్ బెవెల్ అనేది ఉంది, మనకి అవుటర్ బెవెల్ అనేది కావాలి, బట్ ఇంత డిస్టెన్స్ అనేది వద్దు. సైజ్ అనేది చూడండి, డెప్త్ అనేది తగ్గిద్దాం, బట్ సైజ్ అనేది దాన్ని వీలైతే అవుటర్ గ్లో
ఇవన్నీ మీకు తెలిసినవే. నాకు ఈ ఇమేజ్కి మినిమం వర్క్ అయితే ఇది చేస్తే చాలు అని అనిపించింది, బట్ వీటన్నిటిని కలిపి మెర్జ్ చేసేస్తూ ఉన్నాను. 1 సెకండ్. ఇది మనం తీసుకున్నటువంటి మొదటి ఫోటో, ఇది మనం చేసినటువంటి సెకండ్ ఫోటో. చిన్న చిన్న టెక్నిక్స్, బట్ ఇవి మీరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రాక్టీస్ చేయండి. ఈ ఫోటోని నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా నేర్చుకోండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మన ట్యుటోరియల్ని ఇంత ఓపికగా చూసిన మీ అందరికీ. మళ్ళీ ఒక కొత్త క్లాస్లో మళ్ళీ మనం కలవబోతున్నాం. బాయ్ బాయ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. టాటా.